జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు సామెత చెప్తూ ఉంటారు, చిన్న పావునైనా కూడా పెద్ద కర్త కొట్టాలా నెట్టు. అట్టా ఎప్పుడైనా కూడా ఆ విషపురుని కావచ్చు, లేకపోతే ఆ విషం నిండిపోయింటుంది కొంతమంది మనుషుల్లో. పేరుకే మనుషులు కానీ వాళ్ళు సర్పాలతో సమానం అనమాట. అలాంటి వాళ్ళందరినీ కొట్టేటప్పటికి ఎట్టుండాలంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉండాలన్నమాట. నేను ఒకటి చెప్తా చూడు, అదేదో చెప్తారు కదా సామెత, శత్రుశేషం రుణశేషం ఉండకూడదంట, మామూలుగా ఉండకూడదు. ఆ మధ్యాల ఇజ్రాయెల్కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి వచ్చిన మళ్ళీ మీ ముందుకైతే న్యూస్ మాత్రం కిర్రాక్ నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు విషయానికి వచ్చే పరిస్థితులు చూస్తూ ఉంటే ఇంకా హమాస్ చావలేదు అనిపించింది. అందుకే నేను ఇదంతా చెప్పింది. ఎందుకంటే ప్రస్తుతం ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ ఉంటే అది నిజం అనిపిస్తుంది. ఈ హమాస్ తీవ్రవాదులు ఒక పిరికి పందలాగా ఈ గాజా ప్రజల మధ్యలో, అంటే ఏది ఆడవాళ్ళు వెనక దాంకొని తమ తీవ్రవాద కార్యకలాపాలు అయితే కొనసాగిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఆలైస్ ఆన్ రఫా అని చెప్పి వైరల్ చేసినటువంటి ఆ విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ విధంగా ఆలైస్ ఆన్ రఫాను పెద్ద ఎత్తున వైరల్ చేసి రఫా ప్రాంతంపై ఇజ్రాయెల్ సైనిక చర్య తీసుకోకుండా వాళ్ళైతే ఆపగలిగినారు. ఎవరు? ఇస్లామిస్టులంతా కూడా అమెరికా పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రఫాలో దాక్కున్నటువంటి ఎవరు తీవ్రవాదులు ఉన్నారు కదా, ఆడవాళ్ళ పక్క దాక్కొని వాళ్ళ మీద తీవ్రవాదుల మీద చర్యలు తీసుకోకుండా ఇజ్రాయెల్ని అయితే నిరోధించగలిగినారు. దీంతో కనీసం 2000 మంది హమాస్ తీవ్రవాదులు తప్పించుకున్నట్టు ఇజ్రాయెల్ ఒక అంచనాకైతే వచ్చింది, అంతే కదా. అయితే ఇప్పుడు ఆ అంచనా నిజమని చెప్పేసి నిరూపితమైందనమాట. అది నిజమని చెప్పి తెలిపింది. నిన్న ఇజ్రాయెల్లో అతిపెద్ద తీవ్రవాద దాడి అయితే జరిగింది. ఇజ్రాయెల్ మహిళా సైనికులే లక్ష్యంగా జరిగినటువంటి ఈ దాడిలో 2 ఇజ్రాయెల్ మహిళలు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ దాడికి ప్రయత్నించినటువంటి తీవ్రవాదులను ఇజ్రాయెల్ సైనికులు ఇమ్మీడియట్గా ఆన్ స్పాట్లోనే లేపేయడంతో అతి పెద్ద ప్రమాదం అయితే తప్పిందనమాట. అలాగే 2 రోజుల క్రితం దక్షిణ ఇజ్రాయెల్ పైన ఈ ఖాన్ యూనిస్ అనే ప్రాంతం నుంచి హమాస్ తీవ్రవాదులు దాదాపు 7 రాకెట్లు అయితే ప్రయోగించారంట. దీంతో హమాస్ ఇంకా యాక్టివేట్గా ఉండాలని చెప్పేసి ఇజ్రాయెల్కి అయితే అర్థం అయిపోయింది. ఇంక మరి ఏం చేస్తారంటే అర్థం కదా, వాళ్ళని చెరపలేడు వాళ్ళ. అంతే, హమాస్ను మానిటర్ చేస్తున్నటువంటి హమాస్ కమాండ్ సెంటర్ కోసం ఇజ్రాయెల్ అయితే వేట మొదలుపెట్టింది. అయితే ఈ హమాస్ కమాండ్ సెంట్రల్ గాజాలోనే ఒక గ్రాండ్ మసీదులో ఉన్నట్టు ఇజ్రాయెల్ అయితే కనిపెట్టింది. చూడండి, అంటే తీవ్రవాదానికి నీలమైనటువంటిది ఏడుండది, ఏం మాట్లాడాలా ఇంక అటు వచ్చినప్పుడు. అంతే, ఇంకా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేరుగా ఆ గ్రాండ్ మసీదుని అయితే ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఒకే ఒక మిసైల్తో ఆ గ్రాండ్ మసీద్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ అయితే నేలమట్టం చేసింది, భూస్థాపితం చేసింది. ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో హమాస్కు ఉన్నటువంటి చిట్ట చివరి కమాండ్ సెంటర్ కూడా ఖతం అయిపోయింది. అంతేకాకుండా అత్యాధునికమైన ఆయుధాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయంట. ఇక ఇజ్రాయెల్లో ఈ మసీదు మీద దాడి జరిపినప్పుడు ఈ మసీదులో దాదాపు 40 మంది హమాస్ తీవ్రవాదులు ఉన్నట్టు సమాచారం వస్తుంది. అంటే ఇంకా 40 మంది హమాస్ తీవ్రవాదులు కూడా ఇంక ఎత్తిపోయినట్టే. అంటే చూడండి, తమపై తీవ్రవాద దాడి చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ తమ ప్రతీకారాన్ని అయితే తీర్చుకునింది. హమాస్ కమాండ్ సెంటర్ ఉన్నటువంటి ప్రాంతం మసీదు అయినప్పటికి కూడా, అది కూడా గ్రాండ్ మసీదు అయినప్పటికి కూడా నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ధ్వంసం చేసి పారేసింది. అది ఇజ్రాయెల్ అంటే. ఒక గ్రేట్ గ్రాండ్ మసీదుని ఇలాంటి పరిస్థితుల్లో ధ్వంసం చేయడం అంటే అది మామూలు మాటలు కాదు. అందుకు చాలా దమ్ము ధైర్యం కావాలా. ఈ ప్రపంచంలో ఆ దమ్ము ధైర్యం ఉన్న ఒకే ఒక దేశం ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ మాత్రమే. దాంట్లో అయితే డౌట్ ఎలా, మీకేమన్నా డౌట్ ఉన్నదా? అట్లా మీకు గనక ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పిన న్యూస్ కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.